నుంచి అట్లే ఉన్నారు, ఎంపీ సీట్లలో అట్లే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. సో వాళ్ళు జాయిన్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక క్యాండిడేట్ని వీక్ పెట్టి ఓకే సునీతను మాత్రం ముందు ప్రమోట్ చేద్దామని సో వాళ్ళందరూ చెప్పినారు మా క్యాండిడేట్కి వేయకుండా మంచిదే కానీ మీ క్యాండిడేట్కి వేసుకోండి బీఆర్ఎస్ని గెలిపించుకోండి అన్నట్టు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ మాత్రం వదలరా ఇప్పట్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే స్లోగన్ ఇప్పుడు కూడా అబద్ధమా నిజాల గురించి మాట్లాడడం లేదు. మీ క్యాంపెయిన్ అంతా ఆ స్లోగన్ చుట్టూనే తిప్పుతున్నారు. ఆ స్లోగన్ అది నిజం కాబట్టి నిజం అని చెప్తున్నాము. మేము లేనిపోని అబద్ధాలు అయితే మేము చెప్పట్లేదు కదా, నిజం కాబట్టే చెప్తున్నాం. ఎందుకు ఇక్కడ లంకల దీపక్ రెడ్డిని పెట్టారు అంతకంటే అంటే ఉన్నతమైన అట్లా కదా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు క్యాంపెయిన్ చేయలేదు? మరి కిషన్ రెడ్డి గారు వచ్చి ఎందుకు కూర్చోలేదు? రామచంద్రరావు గారు బజ్జీల క్యాంపెయిన్ చేశారు, అది డిఫరెంట్ అనుకోండి. రామచంద్రరావు గారు ఎందుకు సీరియస్ చేయలేదు? బండి సంజయ్ గారిని ఎందుకు అరవింద్ గారు రాలేదు? ఎవరైతే మేజర్ నాయకత్వం ఉన్నారో వాళ్ళు ఒక్క రోజు కూడా నాకు జూబ్లీహిల్స్ లో కనబడ్డ చరిత్ర లేదు. నేను తిరిగాను, బోరబండ తిరిగాను, షేక్పేట తిరిగాను, రహమద్ నగర్ తిరిగాను. ఒక్కనాడు కనీసం ఒక 10 మందితో గట్టిగా వాళ్ళు క్యాంపెయిన్ చేసినారా? వాళ్ళ మనసు మీద గుండె మీద చేయబెట్టుకుని వాళ్ళని చెప్పమనండి బీజేపీ వాళ్ళని. సో వాళ్ళు క్యాంపెయిన్ చేయలేదు. సో మేజర్ గా పోటీ ఎవరికి వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీకి ఉంది, వెరీ క్లియర్ గా ఉంది. ఇక టీడీపీ మిత్రుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు టీడీపీ వాళ్ళు మాకేసినారు, అది కూడా అవాస్తవమే. ఎందుకంటే టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు టీడీపీ అయింది కాబట్టి సో మాకు ప్రేమగా వచ్చి చేసినారు అంటే మరి అంతకుముందు కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చినాడు కదా, మరి వాళ్ళకు కూడా వేసే అవకాశం ఉంటుంది కదా. సో తేట తెల్లంగా వీళ్ళు తటస్థులుగానే ఉన్నారు తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఓడేశాడు తప్ప వాళ్ళు ఆత్మప్రబోధానుసారం దేవుడు ఎట్లా చెప్తే అట్లా ఓడేసినారు తప్ప కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మోసింది లేదు, ఎంఐఎం మోసింది లేదు, బీఆర్ఎస్ మోసింది లేదు. ఏ ఆ ఎంఐఎం మాకేమన్నా ఇప్పుడు చిన్నగా ఎంఐఎం లో చిన్న చిన్న లీడర్ మేమన్నా రహమద్ బేగ్ మేము అసదుద్దీన్ వహిస్తుంది తిరిగినామా లేదంటే అక్బరుద్దీన్ మాకేదో రహమద్ బేగు మాకేదో రహమద్ బేగు చెప్పినారు. ఎప్పుడైతే కేటీఆర్ గారు నా ఇంటర్వ్యూలో ఏమన్నారు, అసలు ఓవైసీ బ్రదర్స్ ఎవరు రేవంత్ రెడ్డితో తిరగడం లేదు, ఏదో చోటామోటా గల్లీ లీడర్స్ని పెట్టుకొని తిరుగుతున్నాడు, ఆయన స్థాయి తగ్గిపోయిందని రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు కామెంట్ చేశారు నా ఇంటర్వ్యూలోనే. ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేమేమన్నా అసదుద్దీన్ ఓవైసీతో తిరిగామా, అక్బరుద్దీన్ ఓవైసీతో తిరిగామా, ఏదో లోకల్ గా ఉండే అండర్స్టాండింగ్ మాకేం ఎంఐఎం వాళ్ళు మాకేం చేయలేదని చెప్తున్నాడు. అంటే వాస్తవం కదండి. ఇప్పుడు మేము అలయన్స్ లో కూర్చొని మాకు ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు మాకు ఇంకేం చెప్తాడు చెప్పండి, టాలెంట్ ఉందని నాకు ఇప్పుడే అర్థం లేదు. ఎంఐఎం వాళ్ళని పథకాలు ఇచ్చి అమలు చేయకపోయే టాలెంట్, జనాలకు వచ్చి ఎన్టీ రామారావుని పొగిడే టాలెంట్, ఇవన్నీ వస్తాయి కాంగ్రెస్ కి. ఇబ్బంది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ప్రసాద్ గారు ప్రజలను మోసం చేసి ప్రజలను అవహేళన చేసి ప్రజలకు డబ్బు పెట్టి రౌడీ మూకలను దింపి గెలుచుకునే పరిస్థితి ఎంఐఎం మీరు తీయండి ఎమ్మెల్యే పై రిగ్గింగ్ చేసిన చెప్తారు మా దగ్గర లేదు. ఎంఐఎం నుంచే కదా క్యాండిడేట్, వీళ్ళ క్యాండిడేట్ ఎంఐఎం కదండి. ఇప్పుడు చెప్పులు క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ కాదు, వీళ్ళ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ గుర్తుతో పోటీ చేసినాడు. అవునండి, ఆయన మాకు 2023 అసెంబ్లీ ముందే వచ్చాడు ప్రసాద్. మీరు నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసిన మాట వాస్తవం. 14 లో పోటీ చేసిన మాట వాస్తవమే. ఆ తర్వాత 18 లో ఇండిపెండెంట్ గా చేసినాడు. రైట్, 23 ముందు మాకు. ఆ తర్వాత ఆయన కొన్ని రోజులు సరే లోకల్ గా రాజకీయం చేసుకున్నాడేమో కానీ యాక్టివ్ గా ఏ పార్టీ లేడు. ఎలక్షన్ 2023 ఎలక్షన్ ముందే కాంగ్రెస్ లోకి వచ్చేసాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంఐఎం క్యాండిడేట్ అనలో ఎప్పుడో 14, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ముస్లింలందరూ మాతోనే అంతే కదా. ఇప్పుడు షేక్పేటలో అదే జరిగింది కదా. ఎంఐఎం మీకు సపోర్ట్ ఇచ్చినా కూడా షేక్పేటలో వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఎంఐఎం సపోర్ట్ ఇచ్చింది అనడానికి ఒకటే ఉదాహరణ కేటీఆర్ గారే చెప్పిరా లేదా, మాకు అసదుద్దీన్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు, మీరే చెప్పారు. కేటీఆర్ గారే మీ ఇంటర్వ్యూలో చెప్పినారు వెంకటకృష్ణ గారు. 4 డివిజన్లో ఎంఐఎం చాలా కష్టపడింది కాంగ్రెస్ కోసం. షేక్పేటలో వాళ్ళు కౌసర్ మొహిద్దీన్ కార్వాన్ ఎమ్మెల్యే మొత్తం టోటల్ గా తిరిగినాడు, ఆయన చాలా కష్టపడ్డాడు. తర్వాత ఎర్రగడ్డ డివిజన్ లో ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ రహమద్ బేగ్ ఆయన పొద్దున్న రాత్రి అక్కడే కష్టపడ్డాడు. బోరబండాలో ఎఫ్ఎంది ఇంకొక ఎమ్మెల్సీ ఆయన కష్టపడ్డాడు. తర్వాత రహమత్ నగర్ డివిజన్ లో వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అన్వర్ సాదాత్
ఆయన కష్టపడ్డారు, అంత చేస్తే మాకు వాళ్ళు ఏం చాలా గట్టిగా కష్టపడ్డారు. ఇప్పుడు 100% దీన్ని బట్టి ఇప్పుడు ఆయన నాయుడు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంఐఎం గనుక అంత సీరియస్ గా తీసుకోకపోతే మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిన్న గారు ఒక విషయం అండి, అక్బరుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ఎర్రగడ్డలో పాదయాత్ర చేశారా లేదా, వచ్చి నమాజ్ అది డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పారు. నవీన్ యాదవ్ యంగ్స్టర్ మనం మన పార్టీలో టికెట్ అనౌన్స్ కాగానే డైరెక్ట్ గా నేను ఎందుకు ఎంఐఎం క్యాండిడేట్ అంటున్నానంటే టికెట్ అనౌన్స్ కాగానే ఎక్కడికి పోతారండి ఎవరైనా? గాంధీ భవన్ నేను ఒక విషయం చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ గెలిచిందంటే కేవలం అది ఎంఐఎం టీడీపీ సపోర్ట్ తోటే గెలిచింది. కాంగ్రెస్ కి అసలు జూబ్లీహిల్స్ క్యాడరే లేదు, ఓటర్లు కూడా లేరు. కాంగ్రెస్ వాళ్ళ గెలిచింది అంటే వాళ్ళ పాలసీల ప్రకారం గెలిచింది. కాంగ్రెస్ లేదు టిఆర్ఎస్ అనుకుంటున్నారు కానీ కాదు. ఇట్ వాజ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్. అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ సొంత బలంతో కాదు. మీరు అంటారు, మీరు కేసీఆర్ కూడా టీడీపీలో పనిచేసి వెళ్ళాడని, మరి కేసీఆర్ తిట్టినట్టు రేవంత్ రెడ్డి తిట్టలేదే.